నగరంలో చైనీస్ నేచర్లు రూటు మార్చారు. ఒంటరిగా ఉన్న మహిళలు లక్ష్యంగా చేసుకుని వినూత్న పద్ధతుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్పేటలో ఒక వృద్ధురాలిని మోసగించి బంగారు గొలుసెత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. హనుమాన్పేటలో నివాసం ఉంటున్న మహంకాళి లక్ష్మీకాంత అనే వృద్ధురాలి ఇంటికి బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇంట్లో పని ఉందని ఆ వృద్ధురాలిని పలకరించారు. ఆమె లేదని చెప్పినప్పటికీ సదరు మహిళ తన పాపకు దాహంగా ఉందని నీళ్లు కావాలని కోరింది. మానవత్వంతో ఆ వృద్ధురాలు నీళ్ల కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లగానే ఆ వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమె నోట్లో గుడ్డ కుక్కి అరవకుండా గొంతు నొక్కి మెడలోని 2 తులాల బంగారు గొలుసును తెంపుకుని ముగ్గురు కలిసి పరారయ్యారు. బాధితురాలు కుమార్తె పద్మజ ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అపరిచితులు ఎవరైనా ఇంటికొచ్చి నీళ్లు కావాలని గానీ అడ్రస్ అడగడం గానీ చేస్తే తలుపులు తీయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లేరా అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ నిన్నటి రోజు అనగా 4/3/2026 నాడు సాయంత్రం హనుమాన్ నగర్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియా నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి లక్ష్మీకాంతం అనే ఆమె వృద్ధ మహిళ, ఈమెకి 85 సంవత్సరాలు ఉంటాయి. ఈమె ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా ఉన్న రోజు నిన్న సాయంత్రం ఒక జంట ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి పని కావాలి అని చెప్పేసి ఇంట్లో పని కోసం అని వచ్చి అడిగి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉన్నది గమనించి అందులో ఉన్నటువంటి మగ మనిషి వాళ్ళని తన ఫ్యామిలీని కిందికి పంపించేసి ఈ మహిళతో మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుక వెళ్ళి గట్టిగా నోరు మూసి ఆమె మెడలో ఉన్నటువంటి 1 తులంన్నర బంగారం చైన్ని లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించడం అయినది. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఇంట్లో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. అంటే మాకేమో పని అక్కర్లేదు, అక్కడ ఎవరో ఒక ఆవిడ చెప్పింది అన్నారు. నాకేమో పని అక్కర్లేదు, మాకు పని ఉంది, మీరు ఎంత ఇస్తారో అదే, నీకెందుకు ఎంత ఇస్తాను, నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పాను. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగండి. అయినా కూడా వద్దని చెప్తే అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. అంటే నేను హాల్లో కూర్చున్న దాన్ని వాళ్ళు హాల్లో ఉన్నారు, పిల్ల బయట ఉంది.
గేటు బయట పిల్ల ఉంది. వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. నేను అన్నా సరే మంచినీళ్ళు ఇస్తాను ఉండండి అని అనేసరికి వాళ్ళు ఏం చేశారు, నేను ఫ్రిడ్జ్ దగ్గర వంటింట్లో ఫ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు ఉండాలి. కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయాడు, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు. అని వస్తున్నా కానీ నోట్లోంచి మాట్లాడటం లేదు, ఉక్కిరి అవుతాడు. అట్లా అయింది నాయన. మరి పిల్ల కూడా ఉంటుంది, 10-12 ఏళ్ల పిల్ల.